నమస్కారం. పెన్ పవర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నేషనల్ హైవేపై ప్రమాదాలు జరిగే 18 బ్లాక్ స్పాట్లను గుర్తించాం. త్వరలోనే వాటిని తగ్గించే చర్యలు తీసుకుంటామన్న ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమాన్ని సోషల్ మీడియా ద్వారా క్షేత్రస్థాయిలోని ప్రజల్లోనికి తీసుకువెళ్లాలి. యువతకు పిలుపునిచ్చిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. కాకినాడ 12వ డివిజన్ పర్లోపేటలో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్డీవీ సత్యనారాయణ. గుర్తించిన సమస్యల పరిష్కారానికి అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశం. డీటెయిల్స్ చూస్తే, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమాన్ని సోషల్ మీడియా ద్వారా క్షేత్రస్థాయిలోని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు యువతను కోరారు. కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు శాసనసభ్యులు వనమాడి కొండబాబు ఆధ్వర్యంలో కాకినాడ సిటీ నియోజకవర్గ సోషల్ మీడియా వర్క్ షాప్ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా ప్రొఫెషనల్ వింగ్ అధ్యక్షులు వనమాడి మోహన్ వర్మ ఎల్ఈడి స్క్రీన్ ద్వారా సోషల్ మీడియా వినియోగంపై తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమాన్ని ఎన్డీఏ కూటమి శ్రేణులు మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, గత పాలకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఆంధ్ర రాష్ట్రాన్ని విధ్వంసకర పాలనలోనికి తీసుకువెళ్లారని, నేడు ప్రపంచం సోషల్ మీడియానే వేదికగా చేసుకుని ముందుకు వెళ్లడం జరుగుతుందని అన్నారు. కూటమి శ్రేణుల సోషల్ మీడియాను వేదిక చేసుకుని కూటమి ప్రభుత్వం అందిస్తున్న ప్రజారంజక పాలనను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పేర్కొన్నారు. అనంతరం తెలుగుదేశం పార్టీ మై టీడీపీ యాప్ నందు అత్యధిక పాయింట్లు సాధించిన కార్యకర్తలకు సాల్వా వేసి నారా లోకేష్ బాబు పంపించిన ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, ప్రొఫెషనల్ వింగ్ అధ్యక్షులు వనమాడి మోహన్ వర్మ, బచ్చు శేఖర్, గదుల సాయిబాబా, ఎండి ఖాన్, పలివెల రవి, అనంతకుమార్, తుమ్మల రమేష్, మల్లిపూడి నాగదీపిక, ఎస్కే రహీం, తుమ్మల సునీత, సీకోటి అప్పలకొండ, గుజ్జుదుర్గ, ఏవిడి మెంఠారావు, బలసాడి రామారావు, గెడ్డం పూర్ణ చంద్రశేఖర్, పంతాడి రాజు, మేడిశెట్టి చిన్ని, మల్లాడి ఏడుకొండలు, పల్లా సురేష్, పాలిక సూర్య, ఎండి ఆన్సర్, కోనాడ ప్రకాష్, డివిజన్ ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్స్, కుటుంబ సాధికార సారథులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మంచి పార్టీ చేస్తారు. రిప్లై ఇస్తూ ఉంటుంది.
వచ్చారు, శానిటేషన్ క్లీన్ చేసేసారు. అంటే నేను ఉదాహరణ చెప్తున్నాను. అంటే మిగిలిన వార్డ్స్ లో కూడా కొన్ని చేసి ఉండొచ్చు. నేను ఆ వార్డ్ లో మెంబర్ గా నన్ను యాడ్ చేశారు కాబట్టి నాకు ఆ వార్డ్ లో ఏం జరుగుతుందో ఆ గ్రూప్ లో తెలిసింది. సో ఎవరైతే 42 వార్డులో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో నేను చెప్పినట్టు వార్డ్స్ గ్రూప్స్ క్రియేట్ చేసుకోండి. మీ గ్రూప్ లో ఏదైనా సమస్య ఉందా అంటే లైక్ ఆ వార్డ్ లో పలానా సమస్య ఉందా, డ్రైనేజ్ సమస్య ఆ గ్రూప్ లో చెప్తే కింద కార్యకర్తలకి తెలుస్తుంది. అంటే అందరూ మన దగ్గరికి వచ్చే సమస్య ఉందని చెప్పకపోవచ్చు, లేదంటే ఏదైనా సమస్య తీరలేకపోతే అప్పుడు మన ఆఫీస్ దగ్గరికి వస్తున్నారు, అది మనం చేస్తాం. సో వార్డ్ వాళ్ళకి తెలిస్తే మీరు ఎంతవరకు పనిచేస్తున్నారు ఏంటంటే మన అందరూ యాక్టివ్ గా ఉన్నారా లేదా కార్యకర్తలు. సో మీటింగ్ అయిపోయిన తర్వాత క్లస్టర్స్ ఇన్ఛార్జెస్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా గ్రూప్స్ క్రియేట్ చేసుకోండి. ఆ గ్రూప్స్ కి మళ్ళీ ఏదైతే మన కాకినాడ సిటీ దాంట్లో మనం లోగో ఇవ్వడం జరుగుతుంది అదే లోగో పెట్టాలి, మన పేరు కూడా ఇవ్వడం మెన్షన్ చేయాలి. మీ నాయకులు కార్యకర్త వల్ల సాధ్యమవుతుంది. ఒక మంచి కార్యక్రమాన్ని ప్రజల దగ్గర తీసుకెళ్ళడానికి ఈరోజు నాయకులు కార్యకర్త ఉన్నారు. వారిని ఈరోజు మనం ఇది సరిగ్గా చేస్తున్నారా లేదా, మనకి ఏదైతే మైడిటీ యాప్ ఉందో మన పార్టీ పెట్టింది, అదే వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ ఏదైతే ట్విట్టర్లో పెడుతున్నారో మన ముఖ్యమంత్రి గారు కానీ లోకేష్ గారు కానీ మన పార్టీ కానీ అదే నాయకులుగా మాట్లాడే కార్యక్రమాలు కానీ వాళ్ళు చూసుకుని చేస్తున్నారా, ప్రజల దగ్గరికి తీసుకెళ్తారా లేదన్నది ఈరోజు మనకు చర్చ. దానికి ఈ రోజు వర్క్షాప్ ఏర్పాటు చేసుకోవడానికి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు చూస్తున్నాం మనం మొన్ననే ఒక విషయాన్ని చూస్తే ఈరోజు తమిళనాడు సినిమా యాక్టర్ విజయ్ గారు 2 సంవత్సరాల క్రితం పార్టీ పెట్టేసి పక్కన పెట్టారు. ఒక పార్టీ పెట్టాలని పెట్టి 6 నెలల ముందు బయటకు వచ్చి ప్రచారం మొదలెట్టాడు. ఈరోజు అక్కడ 60 సంవత్సరాల కూడా పార్టీలు ఉన్నాయి. 60 సంవత్సరాల నుంచి సీఎంగా పనిచేసిన నాయకులు ఉన్నారు. 2 పార్టీలు పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. వాళ్ళు డెవలప్మెంట్ చేశారు, అన్ని కార్యక్రమాలు చేశారు. వాళ్ళు ముఖ్యమంత్రులు చేశారు అదే ప్రజలు, ఆ తమిళనాడు ప్రజలు. అలాంటిది వచ్చి 6 నెలలు ప్రచారం చేసి ఈరోజు ముఖ్యమంత్రి అయిపోయాడు. అలాంటి వ్యక్తి విజయనగరం సందర్భంగా తెలుస్తుంది. అది దానికి కారణం విషయం చేశారు అందరూ. ఆయన ఈరోజు సోషల్ మీడియాని బాగా ఉపయోగించిన దాంట్లో అందరూ కూడా ఈరోజు ఈ తమిళనాడు ఎవరైతే యూతున్నారో కొత్తగా ఉన్నారో అందరూ కూడా ఆయన పెట్టే ప్రతి పోస్ట్ కూడా తమిళనాడు అంతా ప్రజలకే కాదు ఈ దేశంలో అందరికీ తెలియాలి అని గురించి అని చెప్పి ప్రచారం చేశారు. అదే ఆయన తెలియజేస్తారు. ఆయన ప్రచారం అంతా కూడా సోషల్ మీడియాలో తీసుకెళ్ళారు పెద్ద ఎత్తున. ఈరోజు చూసారు కదా ఎలక్షన్ ఏంటంటే మనకి వీళ్ళు డేటా ఇస్తారు. పలానా ఎన్ని సీట్లు వస్తాయి, పలానా ఎన్ని సీట్లు వస్తాయని చెప్పి సర్వే ఇస్తారు. ఎగ్జిట్ ఎలక్షన్ ఏంటంటే ఎగ్జిట్ పోలేదు. ఈ అన్ని 19-20 సీట్లు వస్తాయి కదా, ఏదో ఒక అర్థం చెప్పాడంటే ఎక్కువ సీట్లు వస్తాయి. అదే చంద్రబాబు చెప్పాడు. పెద్ద పెద్ద అందరూ కూడా ఆ విజయ్ ఏమవుతాయి 20 సీట్లు 19 సీట్లు వస్తాయన్నా, అందరికి ఎక్కువ సీట్లు వస్తాయన్నా. అంటే వాళ్ళకు కూడా అంచనా జరగలేదు. దానికి కారణం సోషల్ మీడియా చేసిన ప్రచారమే ఈరోజు దానికి కారణం. అందుకే మన లోకేష్ గారు కూడా చెప్తున్నారు, మొదటి నుంచి చెప్తున్నారు, ఆయన సోషల్ మీడియాలో మన నాయకుల కార్యకర్తలు కానీ యాక్టివ్గా ఉండాలి. మనం చేసే ప్రతి కార్యక్రమం ప్రజల దగ్గరికి వెళ్ళాలి, తెలియాలి. గత ప్రభుత్వం అన్యాయం చేసింది, అక్రమాలు చేసింది. ఈరోజు అభివృద్ధి చేయలేదు, అన్యాయ అక్రమాలు చేశారు. ప్రజలందరికీ మనకి పట్టం కట్టారు. మనం వచ్చాం ఈరోజు అన్యాయ అక్రమాలు కాదు, అభివృద్ధి సంక్షేమం చేసుకునే ఆ అభివృద్ధి సంక్షేమే ప్రజలు చెప్పాలని కోరుకుంటున్నాం.